ఒక చిన్న ఊరిలో రాము అనే ఒక తెలివైన కుర్రాడు ఉండేవాడు. రాముకు చదువంటే చాలా ఇష్టం. రోజూ బడికి వెళ్ళేవాడు, శ్రద్ధగా చదివేవాడు. కాని వాళ్ళ ఊరిలో పెద్ద బడి లేదు. పై చదువుల కోసం వేరే ఊరికి వెళ్లాలంటే వాళ్ళ నాన్న దగ్గర అంత డబ్బు లేదు. రాము చాలా బాధపడ్డాడు. ఎలాగైనా సరే తను బాగా చదువుకోవాలి అనుకున్నాడు. ఒకరోజు వాళ్ళ ఊరికి ఒక పెద్ద పండితుడు వచ్చాడు. ఆయన చాలా విషయాలు తెలిసిన గొప్ప వ్యక్తి. రాము ఆయన దగ్గరికి వెళ్లి తన కోరికను చెప్పాడు. పండితుడు రాము యొక్క తెలివితేటలను, చదువుకోవాలనే ఆసక్తిని చూసి చాలా సంతోషించాడు. ఆయన రాముకు కొన్ని మంచి పుస్తకాలు ఇచ్చి, తన దగ్గరే ఉండి చదువుకోవచ్చని చెప్పాడు. రాము చాలా సంతోషంగా ఒప్పుకున్నాడు. రాము రోజూ పండితుడి దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకున్నాడు. కథలు, కవితలు, శాస్త్రాలు ఇలా ఎన్నో రకాల జ్ఞానాన్ని సంపాదించాడు. రాము చాలా త్వరగా అన్ని విషయాలు నేర్చుకునేవాడు. పండితుడు కూడా రాము యొక్క తెలివికి ఆశ్చర్యపోయాడు. కొన్ని సంవత్సరాలు గడిచాయి. రాము ఒక గొప్ప విద్వాంసుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఆ చుట్టుపక్కల ఊర్లల్లో అందరూ రాము యొక్క తెలివిని గురించి చెప్పుకునేవారు. ఒకరోజు ఆ దేశపు రాజు గారికి రాము గురించి తెలిసింది. రాజుగారు రాము యొక్క జ్ఞానాన్ని పరీక్షించాలనుకున్నారు. రాజుగారు రామును తన సభకు పిలిపించారు. సభలో ఎంతోమంది పండితులు ఉన్నారు. రాజుగారు రామును ఎన్నో కష్టమైన ప్రశ్నలు అడిగారు. రాము ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పాడు. రాజుగారికి రాము యొక్క తెలివికి చాలా సంతోషం వేసింది. ఆయన రామును తన ఆస్థానంలో ప్రధాన పండితుడిగా నియమించారు. రాము తన తెలివితో ప్రజలకు ఎన్నో మంచి పనులు చేశాడు. పేదవారికి సహాయం చేశాడు, న్యాయం చేశాడు. అందరూ రామును ఎంతో గౌరవంగా చూసుకునేవారు. రాము ఎప్పుడూ తన చిన్ననాటి కష్టాలను మరిచిపోలేదు. తనలాంటి పేద పిల్లలు కూడా బాగా చదువుకోవాలని ఒక పెద్ద బడిని కట్టించాడు. ఆ బడిలో ఎంతోమంది పిల్లలు ఉచితంగా చదువుకున్నారు. రాము తన తెలివితో తన ఊరికి, తన దేశానికి ఎంతో మంచి చేశాడు. నీతి, పట్టుదల, తెలివి ఉంటే ఎలాంటి కష్టాన్నైనా ఎదురించవచ్చు. చదువు మన జీవితాన్ని మారుస్తుంది.